హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. 2024లో రిలీజ్ అయినటువంటి హనుమాన్ మూవీ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. దానికి డైరెక్షన్ వహించినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రశాంత్ వర్మ. ఇతని యొక్క వెరైటీ ఏంటంటే మొత్తం ఒక 7 సిరీస్లో ఈ సినిమాని రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అనేసి ఫస్టే చెప్పినటువంటి డైరెక్టర్. మరి ఆ సినిమాని ఎంతలా చూపించాడంటే అసలు హనుమంతుని విగ్రహాన్ని ఎలివేషన్ అయితే మామూలుగా ఉండదు. విజువల్ ఎఫెక్టు అసలు అది ఒక హాలీవుడ్ రేంజ్లో తీసిండని చెప్పవచ్చు ఆ సినిమాని. అంతలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన్మయానికి లోనయ్యాడు. చూస్తే చిన్న బడ్జెట్ సినిమా కానీ 100,000 కోట్లు పెట్టినటువంటి సినిమాలు కూడా ఇంతటి విజువల్ ఎఫెక్ట్స్ తీయలేకపోయారు కదా అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తినాయి ఆ సమయంలో. మరి అటువంటి డైరెక్టర్ మరి దానికి సీక్వెల్గా తీస్తాననేసి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది అప్పట్లోనే. మరి ఆ సినిమా పేరే జై హనుమాన్. మరి ఈ జై హనుమాన్కు సంబంధించి ఏం చేయబోతున్నాడు అనంటే ఈ సినిమాకు ఒక వండర్ని క్రియేట్ చేయబోతున్నాడు. మైథాలజీ అడ్వెంచర్ని యాడ్ చేసి మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాని విజువల్ ఎఫెక్ట్స్తో ఒక వండర్ క్రియేట్ చేయాలనేటటువంటి తలంపుతోనే అయితే దృఢ నిశ్చయంతోని మన ప్రశాంత్ వర్మ అయితే నిశ్చయంతో ఉన్నాడని చెప్పవచ్చు. మరి అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ని కూడా ఎవరెవరిని ఎంచుకున్నాడు, ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాలను ఒక్కసారి పరిశీలించినట్లయితే మన కాంతార ఫేమ్ కన్నడ హీరో అయినటువంటి రిషబ్ శెట్టిని ఇందులో వీరాంజనేయుడిగా చూపించబోతున్నాడు. అసలు మామూలుగా ఉండదు. ఇక ఒక వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది మాత్రం ఆషామాషిగా ఏముండదు. ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే శుక్రాచార్యుని పాత్రలో అక్షయ్ ఖన్నాని కూడా తీసుకోవడం జరిగింది. అంటే బాలీవుడ్ హీరోని కూడా పెట్టడం వల్ల ఆటోమేటిక్గా బాలీవుడ్లో కూడా బజ్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా హైలైట్ పాయింట్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టాప్ హీరోల్లో ఒకడైనటువంటి బాహుబలి అసలు ఆ సినిమాకే వన్నె తెచ్చినటువంటి హీరోగా చెప్పవచ్చు. అంటే ప్రభాస్కు ఈక్వల్ రేంజ్లో నటించినటువంటి క్యారెక్టర్ ఎవరిది అంటే దగ్గుపాటి రానాది. అందులో ఎలాంటి సందేహం లేదు. అసలు బాహుబలి నడిచిందంటే 2 కండ్లని చెప్పవచ్చు. ప్రభాస్ ఒక కన్ను అయితే రెండో కన్ను దగ్గుపాటి రానాగా వర్ణించవచ్చు. అంతలా ఇద్దరు సమ ఉజ్జి నటనతోని ఒక వండర్ క్రియేట్ చేశారు బాహుబలి సినిమాలో. అటువంటి క్యారెక్టర్ చేసినటువంటి దగ్గుపాటి రానాని కూడా ఇందులో కీలక పాత్రలో నటించేటటువంటి ప్రయత్నం చేయిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ మీద హైప్ వస్తుంది, అటు కన్నడ వైపు హైప్ వచ్చే అవకాశం ఉంటుంది, బాలీవుడ్లో కూడా హైప్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం. అంటే ఏకకాలంలో అన్ని ఇండస్ట్రీలలో ఒక బజ్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అంటే ఇక్కడనే తెలిసిపోతుంది తన యొక్క స్ట్రాటజీ ఏందనేది. ఈ సినిమాకు సంబంధించి సప్త చిరంజీవులు అనేటటువంటి మైథాలజీ పాయింట్ ఏదుందో దాన్ని ఎలివేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ ఆంజనేయుని పాత్రలో చాలా అద్భుతమైనటువంటి పాత్రను సృష్టిస్తున్నాడు అనేసి చిత్రవర్గాలు అయితే చెప్తున్నాయి. ఆల్రెడీ సినిమా షూటింగ్ కూడా కొనసాగుతున్నది, చాలా శరవేగంగా దూసుకెళ్తున్నది అని చెప్పవచ్చు. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా కన్ఫామ్ అయింది. 2027 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తామనేసి చిత్ర బృందం అయితే ప్రకటించడం కొసమెరుపు. ఏదేమైనప్పటికీ ఒక వండర్ క్రియేట్ చేయడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అవుతున్నాడు. మరి ఆ సీక్వెల్ అయినటువంటి జై హనుమాన్ మూవీ కూడా ఏ రేంజ్లో విజృంభిస్తుందో చూడొచ్చు. ఈ చిత్రం యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనకు హనుమాన్ మూవీలో ఒకటి సీన్ అయితే చూపించడం జరిగింది. లాస్ట్ ఎండింగ్లో ఈ శ్రీరామునికి హనుమంతుడు మాట ఇస్తాడు కదా, ఆ మాట ఇచ్చేటటువంటి సన్నివేశాన్నే ఇక్కడ కంటిన్యూషన్ చేసేటటువంటి అవకాశం ఉన్నదనేసి చిత్ర బృందం అయితే చెప్తున్నది. అదేంటిది అంటే శ్రీరామునికి ఇచ్చిన మాట కోసం హనుమంతుడు చేసినటువంటి యుద్ధం అనే పాయింట్ చుట్టే ఈ స్టోరీ నడుస్తుంది అనేసి కూడా మన టాలీవుడ్ వర్గాల యొక్క సమాచారం. ఏదేమైనప్పటికీ ఒక వండర్ క్రియేట్ చేయడానికి విజువల్ ఎఫెక్ట్స్తోనే తమ యొక్క
సినిమా యొక్క మొత్తం హైప్ని ఎక్కడికో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దాంట్లో సందేహం లేదు. హాలీవుడ్ రేంజ్లో తీయడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేసి సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఒక వండర్ని చూడడానికి వెయిట్ చేయండి. 2027 సంక్రాంతి బరిలో ఉండడానికి సిద్ధంగా ఉంటుంది. మరి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో మున్ముందు మనమే చూద్దాం. చూస్తూనే ఉండండి. RLR ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.